సో మీకు రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయి అసలు నార్మల్గా? ఫస్ట్ సినిమాకి చాలా తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఓకే, నెంబర్ చెప్పచ్చా? ఇప్పుడు మాకు ఫస్ట్ది చెప్పండి. ఫస్ట్ అరౌండ్ 270 సంథింగ్. 270 అంటే 2700? 2,70,000. అది క్లారిటీ 2,70,000. సో అండ్ దెన్ తర్వాత బాగుంటుంది అంటే సర్వే ఇక్కడ ఉండే కాస్ట్ ఆఫ్ లివింగ్ కి ఒక సినిమా నుంచి అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా నాకు ఒక బడ్జెట్ ఇచ్చారు వాళ్ళు. బడ్జెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా 5 రఫ్ నెంబర్స్ చెప్పుకుందాం. ఒక 5 ఇచ్చారు అనుకోండి, నేను దాంట్లో హీరోకి 5లో చేసి పెట్టాలి. 3లోనే అయిపోయింది. 2 మిగిలితే వెనక్కి ఇచ్చాను నేను వాళ్ళకి. మిగిలిన డబ్బులు ఏం చేసుకోవాలి, వాళ్ళ డబ్బులు కదా అవి. సో వెనక్కి ఇచ్చేసిన తర్వాత అది యాక్చువల్లీ నాకు 2 అని చెప్పారు నా రెమ్యునరేషన్. సో రివర్స్ ఇచ్చాక లేదు ఓకే 270 నువ్వు తీసుకో అని నాకు 70 ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇచ్చారు. ఫస్ట్ ప్రాజెక్ట్ అది కూడా హిట్ అయింది కదా? హిట్ అంత బ్లాక్ బస్టర్ కాదు, గుడ్ హిట్. ఒక రీమేక్ ఫిల్మ్, సుధీర్ వర్మ గారు. ముగ్గురు డైరెక్టర్లు దానికి. చందు మండేటి మాటలు, సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ దర్శకత్వ పర్యవేక్షణ శరణ్. బంపర్ ఆఫర్ నాకు. ఫస్ట్ సినిమా ముగ్గురు డైరెక్టర్లతో వర్క్ చేసి పిఆర్ పెరిగింది కదా. అసలు నాకేం తెలియదు ఆ టైంలోనే. జస్ట్ 2 days షాపింగ్ చేస్తుంటే నమ్ముతారా బాబా? ఫస్ట్ షెడ్యూల్కి ఒక రోజు, సెకండ్ షెడ్యూల్కి ఒక రోజు, దట్స్ ఇట్. అయిపోయింది కిరాక్ బట్టి. మన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్, ఎస్జే స్వరూప్. నేను స్వరూప్ అంటాను. అదే సెకండ్ మిషన్ ఇంపాసిబుల్ అని ఒక సినిమా వచ్చింది, తాప్సీ గారు. అది ఎలా వర్కౌట్ అయింది? అసలు యాక్చువల్లీ నాకు వచ్చింది స్టోరీ చెప్పినప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చాలా క్యూట్ స్టోరీ. నేను నా ఫిలిమ్స్ అన్ని చూస్తే మీరు ఏది రిపీట్ ఉండదు. ఫస్ట్ నుంచి 1 by 1 జానర్స్ మారితే అట్లీస్ట్ సంథింగ్ నాకు ఇంట్రెస్టింగ్ ఉండాలి దానిలో. ఇవి నాకు ఛాలెంజింగ్ కనిపించాలి, లేదు అంటే యాక్సెప్ట్ చేయను. సో అలా స్వరూప్ అప్రోచ్ అయినప్పుడు కిడ్స్ ఉన్నారు అండ్ వాళ్ళకి స్టైల్ చేసి చూపించాలి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్. చిన్నపిల్లలు, ఏమీ తెలియని పిల్లలు హీరోలు అయితే అన్న కాన్సెప్ట్ మీద స్టార్ట్ అవుతుంది. సో సరే కదా అని స్టార్ట్ చేస్తాను. ఆ టైంలో చిన్ని పిల్లల సినిమాలన్నీ చూసేదాన్ని. తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరేగా ఉంది. లైక్ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల మేబీ ఆడియన్స్కి అంత ఎక్కలేదు. బట్ ఓటీటీలోకి వచ్చాక మళ్ళీ బాగా అయింది. చాలా ఆఫ్టర్ థియేటర్లో కన్నా ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత కాల్స్ ఎక్కువ వచ్చాయి నాకు. పిల్లల కాస్ట్యూమ్స్ బాగున్నాయి, ఎలా చేసావు ఏంటి. ఈవెన్ తాప్సీ గారు కూడా ఆ టైంలో అడిగారు, ఈ అబ్బాయి కాస్ట్యూమ్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ వై అంటే అది అమ్మాయిల టీషర్ట్ వాడికి వేసాను. సో ఇక్కడ ఒక టాటూ ఉంది కదా, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాటూకి ఒక స్టోరీ ఉంటుంది. స్టోరీ ఉంటుంది, మీనింగ్ కూడా ఉంటుంది. స్టోరీ ఉంటుంది, మ్యాక్స్ స్టోరీ ఉంటుంది దానికి. ఒక స్టోరీ కాజ్ ఉంటుంది అది వేయించుకోవడానికి. సో ఇది వచ్చి నేను ఒక ల్యాండ్స్కేప్ చెప్పాను టాటూ అబ్బాయికి, వాడు సరిగ్గా వేయలేదు, ఒక చర్చి వేశాడు వాడు. చూపించండి. అది లేదు, దాన్ని నేను మళ్ళీ మాడిఫికేషన్ చేయడానికి మళ్ళీ ఇంకో టాటూ వేయించుకున్నాను. 2 tattoos ఇవి మిక్సప్ అయ్యి ఇలా ఉంది. దీని మీనింగ్ వచ్చి డెత్ అండ్ రీబర్త్. అంటే పుట్టినోడు చావకపోతే, చచ్చినోడు మళ్ళీ పుట్టేటప్పుడు. లైక్ శివతత్వం. ఒకే ఒక జీవితం మూవీలో స్టార్ట్ టైటిల్ కార్డ్ పడుతుంది కదా, సో అందులో చూసినట్టు అనిపించింది. ఇది డెత్, ఇది రీబర్త్. దీనిలోనే మొత్తం నీకు జస్ట్ ఎలా చెప్పాలి పొలైట్గా అంటే, ఇప్పుడు వదిలే తర్వాత చెప్తాను. లైఫ్ ఉంటుంది కదా, జస్ట్ 90 days, లైక్ 60 years 40 years సంథింగ్. అదేమి కాదు, జస్ట్ 2 days. ఇక్కడ స్టార్ట్ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఓన్లీ 2 poles. ఒక పోల్ నుంచి ఇంకో పోల్కి వెళ్ళడానికి మాత్రం మధ్యలో వచ్చి స్ట్రగుల్స్, మనీ, రిచ్, ఫేమ్ అన్నీ ఏరుకుంటావు. ఏముండవు, ఇలా పుడతావు ఇలాగే పోతావు, మధ్యలో వచ్చి నీ హ్యాపీనెస్. అండ్ మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? అసలు లేదు, అది ఇన్ని ఉన్నాయి కదా, పెట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఉంది. ఇవి లవ్ కాదు, మోర్ దాన్ ఆల్మోస్ట్ నా లైఫ్. చాలామంది అబ్బాయిలు బ్యూటీ కాకుండా వాళ్ళ మోడ్ ఆఫ్ యాక్షన్ని చూసి, తర్వాత వాళ్ళతో ట్రావెల్ అయ్యే టైం చూసి లవ్లో పడతా ఉంటారు. సో అలా మీకు ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేస్తారా, అప్రోచ్ అయ్యారా? మేబీ నాకు చెప్పలేదు, మేబీ అయ్యి ఉంటారు. చిన్నప్పుడు అయిన వాళ్ళకి మిర్రర్స్ ఇచ్చాను.
అచ్చా ఫ్రెషర్స్ నీ మొఖం కమ్మని. ఒకసారి అద్దంలో చూసుకో. ఇంకా తర్వాత ఎవరు ధైర్యం చేయలేదు, ఇప్పటికి కూడా ఎవరు ధైర్యం చేయట్లేదు. అంటే మీరు ఫీల్డ్లోనే ఉంటారు కదా, ఆ, డైరెక్టర్స్, యాక్టర్స్, డిఓపి, ఇలా మొత్తం టెక్నీషియన్స్తోని, ఆర్టిస్టులతోని వర్క్ చేస్తూ ఉంటారు కదా. ఉమ్, ఈ ఫ్లోలో సినిమా ఫ్లోలో ఉండేటోళ్ళకి సినిమా వల్లే తగులుకుంటారు మ్యాక్సిమం. ఆ. సో అలా మీకు ఇప్పుడు ఎదురవ్వలేదు? మేబీ నన్ను ఎవరు అమ్మాయిలా చూడట్లేదు మా టీం వాళ్ళు. అదేంటండి అంత మాట అన్నారు? మీరు ఎప్పుడైనా సెట్కి వస్తే తెలుస్తుంది. తెలుసు, కాస్ట్యూమ్ అది అది ఒక కూలీ వర్క్, అది ఆన్ సెట్లో. కూలీ వర్క్ అని కాదు, మేబీ దే ట్రీట్ మీ లైక్ యాజ్ అ టామ్ బాయ్. లైక్ నాకెప్పుడు ఆ ఫీలింగ్ కూడా రాలేదు, అరే నేను అమ్మాయిలా ఏం రాదు. నచ్చినట్టు ఉంటాను, నచ్చిన పని చేసుకుంటాను, ఎవరు ఇబ్బంది పెట్టరు. ఎవరైనా పొరపాటున ఇబ్బంది పెట్టినా నా చెయ్యి ముందు వెళ్ళిపోతుంది. సో ఎవడు రాలేదు, ధైర్యం కూడా చేయలేదు. ఒపీనియన్ ఆన్ లవ్? నో క్లారిటీ, నో ఒపీనియన్, నథింగ్. సో మేబీ లవ్ ఉందేమో, నాకు ఇప్పటిదాకా దొరకలేదు. ఉన్న మన వాళ్ళు పిలిచే పేర్లు బట్టి, వీళ్ళు చేసే పనులు బట్టి దాని మీద రెస్పెక్ట్ పోతుంది. లవ్ పేరు చెప్పి చాలా చాలా చేస్తున్నారు, ఆ చాలా చాలా కోసం లవ్ నేను వాడుకుంటున్నారు, అర్థం కాలేదు. ఆ జీవిలాగా ఉండడం బెస్ట్. నీకు ఏదనిపిస్తుంది చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నీతో కాఫీ తాగాలనిపిస్తుంది అనుకో, నాకు నీతో కాఫీ తాగాలని ఓపెన్గా చెప్పొచ్చు కదా, అది మానేసి ఇంకేవేవో చేస్తారు, ఓపెన్గా ఉండదు. అండ్ ఇంకొకటి మేబీ అందరికీ ఒకటే పర్సన్లో దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక పర్సన్ ఉన్నారనుకో, వాళ్ళతో నాకు కాఫీ ఇష్టం ఉండొచ్చు, లేదా ఇంకో పర్సన్తో సమ్ ట్రావెల్ ఇష్టం ఉండొచ్చు, లేదా సమ్ అదర్ పర్సన్తో నా మ్యూజిక్ జర్నీ ఉండొచ్చు, వేరే పర్సన్తో స్కెచ్ గురించి రిగార్డింగ్ జర్నీ, అన్నీ ఒక్కళ్ళలో రావాలంటే రాదు. సో మనం ఎలా అంటే ఒక్కళ్ళలో అన్నీ కావాలి అని ఒక బాక్స్లో పెట్టేస్తాం కదా, బాక్స్లో పెట్టేసరికి ఏది ప్యూర్గా ఉండదు, అండ్ ఆ లవ్ ఎక్కువ ఉండదు, వెళ్ళిపోతుంది. సో ఈ మధ్య కాలంలో కోలివ్ అని, రిలేషన్షిప్స్ అని బాగా పెరుగుతుంది. లివ్ ఇన్ రిలేషన్, వాటి మీద ఒపీనియన్? డిపెండ్స్ ఆన్ ఒపీనియన్స్ అండ్ వాళ్ళ ఇష్టం వాళ్ళది. అండ్ నాకు అంటే రిలేషన్షిప్ హానెస్ట్గా ఉండాలి, నచ్చినట్టు ఉండాలి, దేనికోసం భయపడకూడదు. అండ్ సో ఇప్పుడు బుచ్చిబాబు గారితో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది, రామ్ చరణ్ గారు. సో ఏమైనా వర్క్ చేస్తున్నారా, ఏమైనా కాల్స్? లేదు లేదు. లేదు. మేబీ నేను ఇంకా అంత పెద్ద డిజైనర్ కాకపోవచ్చు, నేను ఇంకా స్టార్టప్లోనే ఉన్నాను. వాళ్ళు మేబీ బిగ్ డిజైనర్స్ నీడ్ ఉండొచ్చు, చెప్పలేం కదా. మన రోజు కాదు ఈరోజు, సో మనం మాట్లాడుకోకర్లేదు, మన దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాం. సో మీరైతే వెళ్ళి అడగల? నేను ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 15 మూవీస్ చేశాను, ఏ ఒక్క సినిమా నేను అడగలేదు. మీ దగ్గరికి వచ్చినవి ఆ ఫ్యూచర్లో కూడా అడగను ఎవరిని. వస్తే చేసుకుంటాను, లేదంటే హ్యాపీగా పెయింటింగ్స్ చేసుకుంటాను. ఈ పెయింటింగ్స్ నుంచి ఏమైనా ఎర్నింగ్ ఉంటుందా? ఐ కెన్ సే కాస్ట్యూమ్ డిజైనింగ్ కన్నా సమ్టైమ్స్ పెయింటింగ్లోనే ఎక్కువ వస్తుంది. అచ్చా, అంటే ఏంటి, స్టోరీ బోర్డ్ పెయింటింగా లేదంటే పర్సనల్? స్టోరీ బోర్డ్ ఏం రాదు. స్టోరీ బోర్డ్ అరౌండ్ లైక్ నీకు బాగా ఎక్స్ట్రాడినరీగా చేస్తే అరౌండ్ 100 స్కెచెస్ పైన చేయాలి స్టోరీ బోర్డ్కి. ఈచ్ సీన్ చేయాలి, అండ్ సీన్లో మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి, యాంగిల్స్ వైజ్ చేయాలి. సో అన్నీ చేసి బదులు ప్రశాంతంగా ఒక ఆయిల్ పెయింటింగ్ చేసుకుని నీకు ఎక్కువ కమ్ముకోవచ్చు కదా. అదే ఇదే అనుకో, అరౌండ్ నీకు 2-3 సంథింగ్ రావచ్చు.